వస్తారు, జనాలు చెప్తారు. అంటే అందరు అనుకునేది మీరు కూడా అనుకుంటున్నారా? నేను అందరు జనాలు ఏమనుకుంటారు, నేను అదే అదే అనుకుంటారా? అంటే ఎందుకన్నా మరి అందరు ఎందుకు జగనే విన్ అవుతారా అని అనుకుంటున్నారు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసినటువంటి ఏదైతే అరాచకం ఉన్నదో దాన్ని చూసి ఈ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కొంత ఇన్స్పిరేషన్ అనిపించి జనాలు జగన్ వైపు ఉంటారేమో అనుకుంటున్నాను. అంటే ఎలాంటి పథకాలు నచ్చాయన్న మరి మీకు జగన్ గారు ప్రవేశపెట్టిన? నాడు నేడు చాలా వండర్ఫుల్. అంటే పేదోనికి ఇంగ్లీష్ మీడియాలు పెట్టడం, అలాంటి చిరు వ్యాపారులకు 10,000 ఆర్థిక సాయం చేయడం, లేకపోతే ఆరోగ్య బీమా రాష్ట్రం మేజర్గా ఏది పెన్షన్ కావాలన్నా, నీకు ఏది కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాలంటీర్లని 50 కుటుంబాలకు ఒకరిని పెట్టడం అనేది చాలా మేజర్గా చాలామందికి చాలా దగ్గర అయింది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్. ఒక యూనిక్ థాట్ కాబట్టి జనాలకు తొందరగా దగ్గర అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మరి 175కి 175 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? 100% 175కి 175 అనేది ఇంపాసిబుల్. కాకపోతే మోర్ దెన్ 120 వస్తాయని అయితే అనుకున్నారు. చూడాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, అయినా కానీ జగన్ విన్ అవుతారంటారా? జగన్ అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్కు కేపాల్కు కంపారిజన్ పెట్టుకోవచ్చు. కేపాల్ ఎప్పుడైనా పోటీ చేసినా ఆయన క్యాండిడేట్లు ఉన్నా లేకున్నా మొత్తం నియోజకవర్గాలలో పోటీ చేస్తాడు, ఆయన ఓడిపోతాడు. ఈయన సగం దాంట్లో సగం పోటీ చేస్తాడు అలా ఈయన కూడా గెలవాడు. ఆయనకి ఈయనకు పెద్ద తేడా అయితే ఏముంటుంది. అంటే ఇప్పుడు పిఠాపురంలో గెలుస్తారా అంటున్నారు, మరి గెలిస్తే మీరు ఏం చేస్తారన్న? పిఠాపురంలో గెలిస్తే నేనేం చేయాలి? ఇప్పుడు మీరు ఓడిపోతారా అన్నారు కదా, ఒకవేళ టీడీపీ కూటమి వస్తే ఎలా ఉంటుంది? నీకు రాజకీయాలు అవగాహన ఉన్నాయా? అంటే కొంచెం అవగాహన ఉన్నాయా? అంటే ఓటర్లకు ఓట్లు వేసేటప్పుడు బూత్లల్లో ఎవరు ఉంటారు? కాక పార్టీ తరఫున ఎవరు ఉంటారు? బూత్ ఏజెంట్స్. పవన్ కళ్యాణ్ బూత్ ఏజెంట్ ఉన్నారా? లేదు. ఉన్నారా? గ్రామ స్థాయిలో ఎప్పుడైనా మనకన్నా బాధ వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఒక పోలీస్ కేసు అయిందనుకో ఏడికి పోతారు? ఊళ్ళో ఉన్నటువంటి నాయకుల దగ్గర పోతారు. సరే, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు. జనసేన పార్టీ నాయకులు ఉన్నారా గ్రామ స్థాయిలో? లేరు. లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అంటే ఇట్లా నీకు ఎప్పుడైనా గ్రామ స్థాయిలో నీకు ఓటు వేసినప్పుడు ఏం చూస్తారంటే జనాలు జనరల్గా నువ్వు ఎంత సూపర్ స్టారో లేకపోతే సుప్రీం స్టారో అని చూడదు. వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు, మనకు యాక్సిడెంట్ వచ్చినప్పుడు హాస్పిటల్కు ఫోన్ చేసి ఒక నాయకుడు ఒక డాక్టర్తో ట్రీట్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే వాడేమన్నా ఇష్యూలలో ఇస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ కేసులని రిజాల్వ్ చేయడం కావచ్చు, ఆఫీసర్తో మాట్లాడి మనం బయటకు తీసుకున్నాం, ఇలాంటివి చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏడా చేసిండు? చేసిండా? చేసిండా? పిఠాపురంలో చేసిండా? అంటే చేస్తా అని అంటున్నాడు కదా. చేస్తుడు అని కాదు భయ్, నువ్వు ఉండేది హైదరాబాద్. ఆ పవన్ కళ్యాణ్ ఇల్లేడా? హైదరాబాద్. మొన్న సీట్లలో ఆయన దగ్గర తిరిగిన నాయకులే ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, అరే సీట్ల గురించి నా దగ్గరికి రావద్దు, ఏదన్నా ఉంటే నా కార్యదర్శి ఉంటాడు ఆయనతో మాట్లాడండి అన్నాడు. నా కార్యదర్శి ఉంటాడు ఆయనతో నాయకులని అన్నాడు ఆయన. అదే గ్రామ స్థాయిలో మనకన్నా ఒక బాధ వచ్చింది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేకు పిఠాపురం ఎమ్మెల్యే చెప్పుకోవాలంటే ఎక్కడికి వచ్చి చెప్పుకుంటాడు? ఆయన హైదరాబాద్కి వస్తాడా? పిఠాపురం నుంచి వస్తాడా? పిఠాపురంలో ఇల్లు కూడా తీసుకున్నా అని చెప్పింది కదా. మరి నువ్వు ఇల్లు తీసుకోవచ్చు, లగ్జరీ ఫామ్ హౌస్లు మస్తున్నాయి హైదరాబాద్లో కూడా. ఫామ్ హౌస్లు అందరి నాయకులకు చుట్టుపక్కల అన్నిట్లు ఉంటాయి. కానీ ఇల్లున్నంత మాత్రం సర్వీస్ ఉంటుందా? ఉంటుందా? మరి ఎందుకు ఓట్లేదు? ఆయనకు ఎందుకు తెలుస్తాడు? ఈయన ఎందుకు చేస్తా? ఆయన చేయమని జనాలకు వస్తాయి. ఆయన చెప్తాడు, ఆయన ఫ్యాన్కి చెప్తాడు, రోజుకు 2 కోట్ల రెమ్యునరేషన్ అంటాడు. 2 కోట్లు ఒక రోజుకు రెమ్యునరేషన్ అంటాడు. ఆయన 10 సంవత్సరాలలో అఫిడవిట్లు ఏం రాస్తాడు? 10 సంవత్సరాలలో నేను సంపాదించిన సంపాదన 146 కోట్లు అని చెప్తాడు ఆయన. అంటే 10 సంవత్సరాలల్లో కనీసం సరే సగం రోజులు షూటింగ్ లేకపోతే ఒక 5 ఏళ్ళు తీసుకో. 5 ఏళ్ళల్లో ఎంత? 5 మూడు వేసుకో, ఇంకా 15. అంటే ఒక సరే సమ్ అమౌంట్ ఏదో ఒకటి తీసుకో. అంటే ఆయన పనిచేసేది రోజుకు 2 కోట్లు అంటే ఎంత సంపాదించి ఉండాలి?
1000, 2000, 3000 కోట్లు. కాదు 1500 కోట్లైనా మినిమం సంపాదించారు. ఆయన ఐటీలో చూపించి సగం పని చేస్తే నేను చెప్పేది. అలాంటిది ఈయన చూపించింది 146 కోట్లు 10 ఏళ్ళల్లో. ఈయనకు వచ్చిన పార్టీ డొనేషన్స్ 30 కోట్లు. పార్టీ దానికి ఏం ట్యాక్స్ తీసుకునే ఉండదు. బ్లాక్ మనీ తీసుకొస్తారు, నిలబెడతారు. అన్నదో వాళ్ళదో ఇలా తీసుకొస్తే వాళ్ళు వేస్తారు. ఇదే ఆయన రాజకీయం. ఆయనకి ఎందుకు కోట్లేదు. ఓవరాల్గా జగనే విన్ అవుతారు అంటారు. నేను ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కంపారిజన్ లాస్ట్ టైం ఆయన చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతి అనే ఒక స్టాండ్ తీసుకొని రాజధాని దాన్ని డెవలప్ చేస్తానని దాన్ని చేయకుండా, ప్రజలకు దగ్గర కాకుండా, సంక్షేమం చేయకుండా ఇబ్బంది పడ్డారు. కాబట్టి జగన్ వచ్చిన తర్వాత కొంచెం వైజాగ్ రాజధాని అనడం, డెవలప్ అయి ఉండడం ఇలాంటివి జరగడం వల్ల కొంత ప్లస్ అయింది. దానివల్ల గెలిచే ఛాన్స్ ఉంది.